వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, ఈజీ మెథడ్గా, సింపుల్గా, టేస్టీగా ఉండేలా చూద్దామా. అలాగైతే కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూద్దామా. క్యాబేజ్ వచ్చి చిన్న మొక్క, బీన్స్ కొంచెం, ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి. అలా అయితే ఇప్పుడు కట్ చేసేది స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు వెజిటేబుల్ని స్లైసెస్గా పొడవునేలా కట్ చేసుకుందాం. నూడిల్స్లో వేసే వెజిటేబుల్ని ఇలా పొడవుగా స్లైసెస్ కట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మన కంటికి కలర్ఫుల్గా నచ్చితే ఆటోమేటిక్ అనేది కడుపులోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా కట్ చేయండి, సూపర్గా ఉంటుంది. బీన్స్ కూడా ఇలానే స్లైసెస్గా కట్ చేసుకుంటే చూడండి ఎంత బాగుంది. ఇలా కట్ చేసేది కూడా ఒక క్రియేటివిటీ, అది ఒక కళ అండి. మీకు కూడా ఎంతోమందికి ఇలా కట్ చేసేది నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అలాగైతే ఇప్పుడు చూద్దామా. కట్ చేసేది అయింది కదండి. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టేసి, నేను ఇక్కడ 4గురికి సరిపడా నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి సో దానికోసమని 4 లీటర్లు నీరేసి, నీటిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. నీరు బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్న నూడిల్స్ని వేయాలి. ఓకేనా, నీరు మరగాలండి. మరిగిన తర్వాత మనం వేసుకుంటే వేగం ఉడికిపోతే, అది కూడా ఏంటంటే మన నూడిల్స్ని 100% బాయిల్ చేయకూడదు. ఎప్పుడు కూడా 60 to 70% బాయిల్ చేస్తే చాలు. ఓకేనా, చూపిస్తున్నాను కదా చూడండి. ఇలా మనం ఒత్తగాన మొక్కలు అవ్వకున్నట్టు ఉండాలి. ఇప్పుడు అయిన తర్వాత 70% ఉడికిన తర్వాత ఇలాగ మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత చల్లటి నీళ్ళలో ఒక 2 నుండి 3 సార్లు ఇలాగా వాష్ చేసుకుంటే మనకి నూడిల్స్ వచ్చి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఫ్రీగా లూజ్గా ఉంటుందండి. సో దానికోసమని మనం చల్లటి నీళ్ళలో 2 నుండి 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టి 6 నుండి 7 టేబుల్ స్పూన్ వేసి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇక్కడ వేసుకొని, నెక్స్ట్ వచ్చి మనం కట్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదండి, పచ్చిగా ఉండాలి. ఎలాంటి అప్పుడు మనం ఏం చేద్దామంటే తీసుకున్న వెజిటేబుల్ని వేసుకుందాం. బఠానీ నేను ఒక 1/2 కప్పు తీసుకున్నాను, నానబెట్టి పెట్టిన బఠానీ, బీన్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇలాంటప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసి, మనం కట్ చేసుకుని పెట్టిన క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో అండి, ఈ ప్రాసెస్ అనేది మీడియం ఫ్లేమ్లో అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాయిల్ చేయాలి. తర్వాత తీసి ఒకసారి కలపాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కింద మాడిపోకూడదు అనేసి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ఫుల్గా ఉందా మీకు చూడడానికి. ఇలాంటప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెజిటేబుల్ అనేది మనకి 60 to 70% ఉడకాలి, ఎక్కువ బాయిల్ కాకూడదు. ఇప్పుడు మనం ఉడబెట్టి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత మనం చాలా నిదానంగా కలుపుకోవాలండి. ఫాస్ట్ కలిపితే అన్నీ ముక్కలు అయిపోతుంది. సో దానికోసమని నిదానంగా ఇలాగా మిక్స్ చేసేటప్పుడు క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కష్టం అవుతుంది, సైడ్లో కొంచెం పడుతుంది. ఇప్పుడు సెజ్వాన్ చట్నీ ఒక 2 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ డార్క్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో కెచప్ ఒక 2 టేబుల్ స్పూన్, ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్,
ఇక్కడ నేను వెనిగర్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఎందుకంటే మనం లెమన్ కూడా వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువ అయిపోతుంది. నేను ఇక్కడ లెమన్ వచ్చేసి చిన్న పీస్ అండి, ఒక నిమ్మకాయలో 1/2 భాగం కట్ చేసి వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, పులుపు అయితే మనకు తినడానికి డిసప్పాయింట్గా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన నూడిల్స్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇప్పుడు తీసి టేస్ట్ చూశానండి, చాలా చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.